స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపిన చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరిస్తోంది. సుదీర్ఘ వాదన అనంతరం ఈరోజు తీర్పు కోసం వాయిదా పడింది. ఈ కేసు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ప్రతిని సుప్రీంకోర్టులో చదివి వినిపిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపిన చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం ఈరోజు తీర్పు కోసం వాయిదా పడింది. ద్విసభ్య ధర్మాసనం తీర్పు ప్రతిని చదివి వినిపిస్తున్నారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం తీర్పు ప్రతి చదివి వినిపిస్తోంది సుప్రీంకోర్టులో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపిన చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదన అనంతరం తీర్పు వెలువరిస్తున్నారు ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తీర్పు చదువుతున్నారు జడ్జి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపిన చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరిస్తోంది. సుప్రీంకోర్టులో చదివి వినిపిస్తున్నారు న్యాయమూర్తి. తీర్పు ప్రతి చదువుతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తోంది. ఈ కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A పై గతంలోనే తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు చెబుతోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు ఇస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తోంది. కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17పై గతంలోనే తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు చెబుతోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు ఇస్తోంది. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తీర్పు ప్రతి చదువుతూ ఉన్న సందర్భంగా మనకు తెలుస్తోంది. తాజా అంశం చూస్తున్నాం. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తోంది. ఈ కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A పై గతంలోనే తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు చెబుతోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ప్రత్యేక ధర్మాసనం తీర్పు సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తోంది. ఈ కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A పై గతంలోనే తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు చెబుతోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు ఇస్తోంది. తీర్పు విషయంలో ద్విసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తులిద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ పిటిషన్ 3 జడ్జిల బెంచ్ ముందుకు వెళ్లనుంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తోంది. ఈ కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A గతంలోనే తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు చెబుతోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు ఇస్తోంది. తీర్పు విషయంలో ద్విసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తులిద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ పిటిషన్ 3 జడ్జిల బెంచ్ ముందుకు వెళ్లనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తోంది. ఈ కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A గతంలోనే తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు చెబుతోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు ఇస్తోంది. సెక్షన్ 17Aను అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తగిన నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్కు నివేదిస్తున్నామని న్యాయమూర్తులిద్దరూ తెలిపారు. First the character of today was not very clear to us. What your lordship's order may be seen of. వాళ్ళు కంటిన్యూ చేయనా మళ్ళీ మొదలు పెట్టినా అదే ఈ చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసినటువంటి క్వాష్ ప్రొసీడింగ్స్ పైన ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. మనందరికీ తెలుసు, 2 న్యాయమూర్తుల బెంచి ఈ కేసు గురించి వాదనల్ని విన్న సంగతి, అదేవిధంగా తీర్పుని రిజర్వ్ చేసినటువంటి సంగతి కూడా మనకు తెలుసు. దీనికి సంబంధించి 17A ఈ కేసుకు అప్లై అవుతుందా లేదా అనేటువంటి విషయం మీద 2 న్యాయమూర్తుల్లో కూడా ఒక భిన్నమైనటువంటి దృక్పథం తీసుకుంటాం. ఒక న్యాయమూర్తి దీనికి కొన్ని సెక్షన్స్కి ఇది PC యాక్ట్కి సంబంధించి ఇది అప్లై అవుతుంది అనేటువంటిది, అదేవిధంగా మరో న్యాయమూర్తి ఏంటంటే ఈ కేసుకి ఇది అప్లై కాదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. 2 న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రానందువలన దీన్ని చీఫ్ జస్టిస్ గారికి పంపి మరలా 3 త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేయవలసిందిగా కోరటం జరిగింది. మరలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీన్ని ఏంటంటే మరొక బెంచ్ త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేయటం, అక్కడ మరలా వాదనలు మరలా వినటం, మరలా మరొక తీర్పు దీనికి స్పష్టమైనటువంటి ఫైనల్ తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇదే దీనికి సంబంధించి ఏంటంటే బేలా త్రివేది గారు ఆమె 17Aకి సంబంధించి మరొక న్యాయమూర్తితోటి ఏకీభవించడానికి తిరస్కరించి ఆమె ప్రత్యేకంగా ఆమె కూడా ఒక తీర్పును రాయటం, 2 న్యాయమూర్తులు 2 తీర్పులను రాయటం జరిగింది. వాళ్ళు కూడా చదివి వినిపించడం జరిగింది. కాబట్టి మనం దీని ఫైనల్గా 17A ఈ కేసుకు అప్లై అవుతుందా లేదా, అదేవిధంగా IPC సెక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది.
కానీ చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఐపీసీ సెక్షన్కి సంబంధించి ఒక ఏకాభిప్రాయంగా ఉన్నట్టుగా ఉంది. పూర్తి పాఠం కనుక మనం చదివితే కానీ దాని గురించి ఏం చర్చించారు ఏమిటి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సిన పూర్తి తీర్పు చదివిన తర్వాత తెలుస్తుంది. కానీ సెక్షన్ 17A మీద మాత్రం ఇద్దరు న్యాయమూర్తులు రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలకు ఉన్నట్టుగా మనకి ఈ తీర్పుని బట్టి తెలుస్తా ఉంది. అనిరుద్ బోస్ గారు ఏంటంటే 17A కొన్ని సెక్షన్కి సంబంధించి ఇది అప్లై అవుతుందని, దానికి సంబంధించి ఏ పోలీస్ అధికారి దాని గురించి విచారణ చేయటానికి ఆస్కారం లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చేయటం జరిగింది. కానీ దానితో ఏంటంటే త్రివేది గారు దానికి ఈ కేసుకి ఇది అప్లై కాదు అనేటువంటిది, అంటే బోస్ గారు ఇచ్చిన దాంట్లో ఏంటన్నట్లయితే అప్లై అవుతుంది. బేలా త్రివేది గారు చెప్పింది అంటే అప్లై కాదు అనేటువంటి రెండు డిఫరెంట్ జడ్జిమెంట్స్ రావడం జరిగింది. ప్రధానమైనటువంటి రీజన్స్ అంటే వాళ్ళ డిస్కషన్ పూర్తిగా చదివి వినిపించలేదు. కాకపోతే దీనికి ఉన్నటువంటి ఈ రక్షణ అనేటువంటిది చేస్తే రాజకీయ ఇప్పుడు లెజిస్లేచర్ ఇంటెన్షన్ ఏమిటి అనేటువంటిది కొంత చర్చ జరిగింది. కానీ ఇద్దరు భిన్నమైనటువంటి, ఎందుకంటే లెజిస్లేచర్ ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఇన్నోసెంట్ పబ్లిక్ సర్వెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అనేటువంటిది ఒక వాదన, అదేవిధంగా కరప్ట్ ఆఫీసర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు అనేటువంటిది ఒక వాదన. దాని గురించి మనం పూర్తిగా తీర్పు చదివితే కానీ ఎవరేం చెప్పింది ఏమిటి అనేటువంటిది మనం మరింత లోతుగా చర్చించడానికి అవకాశం ఉంది. కానీ ప్రాథమికంగా ఏంటంటే వీళ్ళిద్దరూ 17A ఒకళ్ళు అప్లై అవుతుందని ఒకళ్ళు అప్లై కాదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. ఫర్దర్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది కాబట్టి ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుని ఆయన వీళ్ళిద్దరూ లేని ఒక ముగ్గురు బెంచ్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఆ ముగ్గురు జడ్జెస్ మరలా దీన్ని కూలంకషంగా ఈ వాదనలు విని దాని మీద ఒక తీర్పు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి ముగ్గురు ఉంటారు కాబట్టి ఇద్దరు మెజారిటీగా ఒక అభిప్రాయానికి వచ్చినా ఒకళ్ళు మైనారిటీ అభిప్రాయానికి వచ్చినా అది ఆ తీర్పు వ్యాలిడ్ తీర్పు అవుతుంది. ఇక్కడ ఇద్దరున్నారు కాబట్టి భిన్నమైనటువంటి తీర్పులు వచ్చింది కాబట్టి ముగ్గురు బెంచెస్కి పంపడం జరుగుతుంది. ముగ్గురు బెంచ్లో ఇద్దరు ఒక అభిప్రాయం ఒకళ్ళు ఒక అభిప్రాయం ఇద్దరు అభిప్రాయం ప్రివేల్ అయ్యి అది తీర్పుగా వెలువడటం జరుగుతుంది. మరలా పూర్తిగా, ఎందుకంటే ముగ్గురు కొత్త న్యాయమూర్తులే ఉంటారు, వీళ్ళిద్దరూ ఆ బెంచ్లో ఉండరు కాబట్టి పూర్తిగా మళ్ళీ మొదటి నుంచి గతంలో ఏ అయితే వాదనలు చేశారో ఆ వాదనలన్నింటినీ త్రిసభ్య ధర్మాసనం ముందు మరలా న్యాయవాదులు వినిపించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో న్యాయ నిపుణులు ముప్పాళ్ల సుబ్బారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాలా ఉత్కంఠ రేపిన ఈ కేసుకు సంబంధించి ద్విసభ్య ధర్మాసనం తీర్పు కాస్త ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్పారు? సుబ్బారావు గారు నమస్తే సార్, వినిపిస్తుందా? వినిపిస్తుందండి సార్. ఈ స్కిల్ కేసులో ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఇందులో న్యాయ సంబంధిత అంత చిక్కుముడి ఏమైనా ఉందా? ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి బెయిల్ కూడా కొనసాగిస్తున్నారా? 2 పాయింట్లు ఇంత ఆసక్తి రేపింది, ఇప్పుడు మళ్ళీ త్రిసభ్య ధర్మాసనానికి ఎలా వెళ్తుంది? ఒకటండి, నేను ఉదయమే కొన్ని టీవీ ఛానల్స్ లో ఈ అభిప్రాయాన్ని ముందే చెప్పా. ఇలాగా వెనికిడి వినిపిస్తోంది, లార్జర్ బెంచ్ కి పంపాల్సిన పరిస్థితి రాబోతుందని చెప్పేసి ముందుగానే ఊహించి ఉదయం చాలా టీవీల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంచేతంటే అనిరుద్దీన్ బోస్ ఏది ఉంటే ఆయన చాలా స్పష్టంగా 17A ఉల్లంఘించారనే అభిప్రాయంలో ఆయన స్పష్టంగా తన తీర్పులో చెప్పినప్పటికీ బేలా గారు తమ తీర్పులో భిన్నంగా ఇచ్చింది. ఇంక ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో లార్జర్ బెంచ్కి వెళ్లాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు. సరే, దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి జరిగే లాభం ఏముందా నష్టం ఏముందంటే నష్టం ఏమీ లేదనేది వాస్తవం. ఎంచేతంటే అన్ని కేసుల్లో దాదాపుగా బెయిల్స్ వచ్చేసినాయి, ఒక 500 తప్ప. అది కూడా త్వరలో సుప్రీంకోర్టే చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి చట్టపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడుగా అనుకూలంగానే వచ్చినాయి. బెయిల్స్ తగ్గించి అన్ని కూడా చట్టపరంగానే బయట ఉన్నాడు. కానీ ఇది జాప్యమైనందువల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చే నష్టమేమీ లేదు. ఏదేమైనప్పటికి కూడాను ఇది
ఒక చారిత్రాత్మకమైన తీర్పు కాబోతా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యర్థుల మీద ప్రతీకార వాంఛ తీర్చుకోవడానికి విచారణ సంస్థల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఆ ప్రస్తావన అంతా కూడా దీంట్లో రావాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఒక 17A గురించే క్వాష్ పిటిషన్ వేయాల. దీంట్లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో లోపాలు ఉన్నాయో అసలు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ లో ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఈ పేరు మీద లేదు, ఈయన మీద ఎలిగేషన్ లేదు. అలానే తర్వాత 2023 వరకు ఏ విధమైన ఎలిగేషన్స్ 140 మంది సాక్షులను విచారించిన, 4000 డాక్యుమెంట్లు పరిశీలన చేసిన, స్వాధీనం చేసుకొని ఈయన మీద ఎలిగేషన్ లేదు. కానీ చివరిలో ఒక 3-4 రోజుల్లో కోర్టులో ముద్దాయిగా పెట్టమని చెప్పేసి 8వ తారీఖు 8/9/2 ఇమీడియట్ గా మరుసటి రోజు ఆ రోజు రాత్రి వెళ్ళిపోయి అక్కడ అరెస్ట్ చేయటం, అంతేకాకుండా తర్వాత తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, తదుపరి పిటిషన్ విషయాన్ని వేధించడానికి కూనుకోవటం, అంతేకాకుండా ఆయన్ని ఇతర కేసులు కూడా తర్వాత ఇసుక కేసు, మద్యం కేసులు లాంటివి కూడా పెట్టేసి మానసికంగా వేధించి స్పష్టంగా దీంట్లో కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా 17A యొక్క ప్రధాన లక్ష్యం. పోలీసు వారు ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చేయాలంటే సుపీరియర్ ఆఫీసర్ యొక్క సుపీరియర్. ధన్యవాదాలు సుబ్బారావు గారు, మళ్ళీ సంప్రదిస్తాం. వీరాంజనేయులు ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి క్రాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. దాదాపు 3 నెలల తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం అనిరుద్ధ్ బోస్ అలాగే బేలా తివేది ద్విసభ్య సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత తీర్పును వెలువరించింది. ఈ తీర్పుకు సంబంధించి మరింత సమాచారం హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ మన దగ్గర ఉన్నారు, అన్నిటికీ మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కోర్టు తీర్పు అంటే ఏమేమి అంశాన్ని ప్రస్తావించింది? అంటే ప్రధానంగా డివిజన్ బెంచ్ ఏదైతే 2 జడ్జిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఈరోజు తీర్పు వెలువరించిందో దానికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఇవ్వటం జరిగింది. మరి బోస్ గారు ఇచ్చిన తీర్పులో 17A చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ 29/2021 అప్లికబుల్ అవుతుందని, కాబట్టి దానికి సంబంధించి సిఐడి అథారిటీసు ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పేసి ఏదైతే కేసు రిజిస్ట్రేషన్ చేశారో దాని మీద ప్రాసిక్యూషన్ బిగిన్ చేశారో అదంతా కూడా ఇల్లీగల్గానే ట్రీట్ చేస్తూ మళ్ళీ ఏదైతే ఈ సిఐడి అథారిటీస్కి వాళ్ళు కావాలనుకుంటే కాంపిటెంట్ అథారిటీ అంటే మన దృష్టిలో 17A అంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కనుక సంబంధిత గవర్నర్ దగ్గర శాంక్షన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉంటుందో ఆ రిమాండ్ రిపోర్ట్స్ దానికి సంబంధించి కూడా ప్రస్తావిస్తూ ఏదైతే కింద కోర్టులో ఇచ్చిన రిమాండ్ అది హోల్డ్స్ గుడ్ అవుతుంది, ఆ కింద ఐపీసీకి సంబంధించిన అఫెన్సెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా కింద ఏసీబీ కోర్టు విజయవాడ కోర్టులోనే కంటిన్యూ అవుతుందని చెప్పేసి తీర్పు వెలువటం జరిగింది. అదేవిధంగా మరి ద్వివేది గారు ఇచ్చినటువంటి తీర్పులో 17A అనేది ప్రత్యేకించి ఏ రోజైతే 26/7/2018 నుంచి అమెండ్మెంట్ అయ్యి ఆ అమెండ్మెంట్ ద్వారా న్యూ ప్రావిజన్స్ కూడా అమెండ్మెంట్ అయితే ఆ న్యూ ప్రావిజన్స్ ద్వారా వచ్చేటువంటి పీసీ యాక్ట్లో ఉన్నటువంటి అఫెన్సెస్ మాత్రమే 17Aకి రిక్వైర్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిఐడి అథారిటీసు దానికి సంబంధించి ప్రాసిక్యూట్ చేయాలన్నా, ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, ఎంక్వైరీ చేయాలన్నా ఏదైనా సరే మరి గవర్నర్ దగ్గర నుంచి అనుమతి పొందించాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక ఈ కేసులో ఆ సంబంధించిన ఫ్యాక్ట్స్ రిలేటెడ్గా లేవు గనక ఈ కేసు ఆమె డిస్మిస్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా మన విషయంలో చర్చించుకోవాల్సింది ఏంటంటే డిఫరెంట్ ఒపీనియన్లు ఇచ్చినటువంటి 2 జడ్జీలతో కూడినటువంటి బెంచ్ డిఫరెంట్ ఒపీనియన్లు ఇవ్వడం జరిగింది.
దానికి సంబంధించి తదుపరి చర్య అనేది వారే ఆ డివిజన్ బెంచే హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఈ 2 తీర్పులను కూడా సమీకరిస్తూ మరి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దానిపై సాధారణంగా జరిగే అంశాలు ఏంటంటే, ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనుకుంటే ఈ 2 తీర్పులను కలిపి ఒక సీనియర్ జడ్జికి రిఫర్ చేసి దాని మీద తీర్పు వెలువడ చేయడం ఆవశ్యకత ఉంటుంది. లేదా ఒక కాన్స్టిట్యూషన్ బెంచి మళ్ళీ ఫామ్ చేసి దీని మీద సుదీర్ఘమైనటువంటి తీర్పునివ్వమని కోరేటువంటి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కనుక దీనిమైనటువంటి పూర్తి స్థాయిలో చట్టపరమైనటువంటి పూర్తి స్థాయిలో అయితే తీర్పు రాలేదని మనం భావించవచ్చు. దీనిపై తదుపరి తీర్పు కూడా రావాల్సినటువంటి ఆవశ్యకత, మరి భారతదేశంలోనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవ్వాల్సిన ఆవశ్యకత ఇంకా ముందు కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి చీఫ్ జస్టిస్ గారి యొక్క నిర్ణయం మీద మనం వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక ఇలా అనేక కేసులు ఉన్నాయి కదా బాబు గారి మీద. వీటన్నిటికి కూడా ఈ తీర్పుతో ఏమన్నా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతానికి ఇదంతా హోల్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ చీఫ్ జస్టిస్ గారి దగ్గర రిఫర్ చేసి చీఫ్ జస్టిస్ గారు తదుపరి నిర్ణయం ప్రకారం ఆయనే చీఫ్ జస్టిస్ గారే స్వయంగా స్వీకరించి ఒక బెంచి కాన్స్టిట్యూట్ చేసుకుంటారా, లేకపోతే ఒక సింగిల్ జడ్జి ఇంకొక సింగిల్ జడ్జి రిఫర్ చేస్తారా, లేకపోతే మళ్ళీ ముగ్గురుతో కూడినటువంటి ఒక జడ్జి మళ్ళీ బెంచ్ని కాన్స్టిట్యూట్ వీళ్ళు ఇప్పుడు ఇచ్చినప్పుడు తీర్పు ఇచ్చిన జడ్జీలు కాకుండా కొత్త జడ్జీలను కూడా రిఫర్ చేసేటువంటి ఆవశ్యకత ఉంది కదా. తదుపరి ఆ నిర్ణయం తర్వాతే తదుపరి వాళ్ళు విన్న తర్వాత కేసు వచ్చే నిర్ణయాన్ని బట్టే వీటి యొక్క మళ్ళీ ఫర్దర్ రిజల్ట్ అనేది ఉంటుంది అనేది మనం భావించాలి. అలాగే రేపు 17, 19 తారీఖుల్లో ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ బెయిల్ మీద ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆశ్రయించింది, విచారణకు రానుంది. సో దాని మీద ఈ ప్రభావం ఏమైనా ఉండొచ్చు? అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసింది కదా మన హైకోర్టులో. వాళ్ళు ఏదైనా సుప్రీంకోర్టు దాఖలు చేస్తే అది ఓన్లీ బెయిల్కు సంబంధించిన సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసి కింద బాబు గారికి ల్యాండ్ కేసులో కానీ, అది శాండ్ కేసులో కానీ, లిక్కర్ కేసులో కానీ, మిగతా కేసులు ఏదైతే ఇచ్చారో ఆ కేసులు సంబంధించినటువంటి 438 దానికి సంబంధించి తీర్పు ఇవ్వడం జరిగింది, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి హై హోల్డ్స్ గుడ్గా ఉంటాయి, బాబు గారికి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఏదైతే అన్ని కేసుల్లో ఈ క్రైమ్ నెంబర్ 29 ఆఫ్ 2021 సంబంధించి బాబు గారు రెగ్యులర్ బెయిల్ 53 days తర్వాత బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. దానికి ఎలాంటి అవంతరాలు ఉండవు. అట్లాగే మిగతా కేసుల్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి బాబు గారికి సంబంధించి బెయిల్ పూర్వకంగా అన్ని రిలీఫ్స్ అయితే ఆయనకి ఫోర్స్లో ఉన్నాయి. ధర్మాసనం తీర్పు అయితే ఇవి 2 విభిన్నంగా ఉన్నాయని చెప్పేసి పూర్తి సమగ్రమైన తీర్పు రావాల్సిందని చెప్పి కూడా న్యాయవాది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు అయితే బాబు గారికి అన్ని బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. సో సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి ధర్మాసనానికి రిఫర్ చేశారు కాబట్టి వారి నుంచి సమగ్రమైన తీర్పు వచ్చిన తర్వాతే దీని మీద పరిపూర్ణమైన తీర్పు వచ్చినట్టుగా ఆశించవచ్చు అని చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. ఇప్పుడు ప్రకటనలు.